నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్ నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా కావలి కళగొల్లమ్మ అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి భారీ జనసందోహం మధ్య ఆర్డీఓ ఆఫీస్ వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం నామినేషన్లు దాఖలు చేశారు. కావలి నియోజకవర్గ అభివృద్ధి తన ప్రధాన అజెండా అని, పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పించడమే తన ధ్యేయమని సుధాకర్ అంటున్నారు. ప్రజలంతా స్వచ్ఛందంగా తరలివచ్చి తనను గెలిపిస్తారని చెబుతున్న పసుపులేటి సుధాకర్తో మా కరెస్పాండెంట్ నరేష్ ఫేస్ టు ఫేస్. కావలి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి బరిలో దిగిన పసుపులేటి సుధాకర్ ఈ రోజు అంగరంగ వైభవంగా నామినేషన్ దాఖలు చేస్తున్నారు. భారీ ఎత్తున జనాలు వచ్చారు. ఈ రోజు వేలాది మంది పసుపులేటి సుధాకర్ మద్దతు తెలిపేందుకు కూడా ఈ రోజు టంకు రోడ్డు నుంచి ఆర్టీఓ కార్యాలయం వరకు కూడా వేలాది సంఖ్యలో ఈ రోజు పసుపులేటి నామినేషన్ కొరకు ఈ రోజు తరలి వచ్చినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. స్వతంత్ర అభ్యర్థి బరిలో ఉన్నటువంటి పసుపులేటి సుధాకర్ కు ఇంత అపూర్వ స్పందన లభించడం ఇదే తొలిసారని చెప్తున్నారు. జిల్లాలో ఎక్కడ లేని విధంగా జరుగుతా ఉంది. సుధాకర్ గారు, ఈ రోజు మీరు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కదా, ఎలా ఉంది సార్? ఈ రోజు చాలా బాగుంది. ఈ రోజు నామినేషన్ కి కొన్ని వేల మంది ప్రజలు తరలి రావడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఈ సమాజంలో మార్పుకి దారితీస్తాం. ఎందుకంటే బడు బలహీన వర్గాలంటే రాజకీయ చైతన్యం వచ్చి మన బలహీన వర్గాల నుంచి బీసీ నిలబడ్డప్పటికీ, ఇండిపెండెంట్గా నిలబడ్డప్పుడుగా ఈ జనసమూహం రావడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే మార్పును కోరుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా ఇండిపెండెంట్గా విజయాన్ని సాధిస్తామని చెప్పని తెలియజేస్తాం. నామినేషన్ కి వేలాది మందిలో వచ్చారు. ఈ రోజు ఏంటి ఇంత స్పందన ఏంటి సార్? అంటే ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ఈ జరుగుతున్నటువంటి అన్యాయం, ఇంతకుముందు చేసినటువంటి దారుణాలు ప్రజలందరూ కనిపెట్టారు. మళ్ళీ కూడా ఆ పార్టీ నుంచి ఆ వ్యక్తి వస్తే ఇంకా అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో రాజకీయ మార్పు చేయాలి, బలహీన వర్గాలు రావాలని చెప్పని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఈ రోజు లక్షలాది మంది జనాలు మీకోసం వచ్చారు. రేపు మీరు గెలిచిన తర్వాత ఏదైతే వాగ్దానాలు చేశారో వాటి అన్నింటినీ తీరుస్తున్నారా? 100% ఏదైతే కమిట్మెంట్ చేశానో అవన్నీ కూడా తీరుస్తాను. రెండోది, పేదరికాన్ని నిర్మూలించడమే మా యొక్క లక్ష్యం. ఖచ్చితంగా పేదరికాన్ని నిర్మూలన చేస్తాను. మీరు మేనిఫెస్టో ఇచ్చారు కదా సార్, ఆ మేనిఫెస్టోకి పూర్తి స్థాయిలో కావలి నియోజకవర్గం అంతా కూడా కట్టుబడి ఉంది. అదంతా పూర్తి చేస్తారా? తప్పకుండా పూర్తి చేసి ఇంకా కొన్ని కార్యక్రమాలు చేసి అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఇది కావలిలో పసుపులేటి సుధాకర్ మద్దతుగా వేలాది సంఖ్యలో తరలి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా ఆయన ఒకటే భరోసా ఇస్తున్నారు. రానున్నటువంటి ఎన్నికల్లో ఆయన విజయం సాధించిన తర్వాత ఆయన అయితే వాగ్దానాలు ఇచ్చారో వాటన్నిటిని నెరవేరుస్తానని చెప్పి ఈరోజు పసుపులేటి సుధాకర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి కాసేపట్లో ఆయన నామినేషన్ వేస్తున్నారు. దాదాపు వేలాది సంఖ్యలో ఈ రోజు జనాలు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ పసుపులేటి సుధాకర్ కు స్వతంత్ర అభ్యర్థి అయినప్పటికీ కూడా వేలాది సంఖ్యలో, లక్షలాది సంఖ్యలో ప్రజలు ఆయన్ని ఆశీర్వదిస్తున్నారు. మొత్తానికి పసుపులేటి సుధాకర్ నామినేషన్ పై తాజా అప్డేట్స్. కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్, కావలి నియోజకవర్గం.